సో, ఈ వీడియో చూసే ముందు మీరు పార్ట్ 1 చూసి వచ్చారని అనుకుంటున్నాను. వ్యూ చూసారా? అద్దిరిపోయింది గదా! సో, మేము హొన్నావర్ బోటింగ్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మురుదేశ్వర్ స్టార్ట్ అయ్యాం. అన్‌ఫార్చునేట్‌లీ మేము మురుదేశ్వర్ వెళ్ళేసరికి మొత్తం చీకటయిపోయిందనమాట. సో, మేము నైట్ వ్యూలోనే దర్శనం చేసుకున్నాం. నైట్ వ్యూనే చూసామనమాట. అందులో ఇంకొక అన్‌ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, మనకు బయట గోపురం ఉంటుంది గదా! చాలా హైట్ ఉన్న గోపురం. అది కూడా లైట్స్ ఆపేశారు. అంటే ఏదో పెయింటింగ్ పని చేస్తున్నారంట. సో, అందుకని చెప్పి దానికి కూడా లైట్స్ ఎయలేదు నైట్. అబ్బా! అనుకున్నాం. కానీ దర్శనం అయితే చాలా చాలా బాగా అయ్యింది. ఇంకా నైట్ వ్యూ కూడా అదొక ఎక్స్‌పీరియన్స్ అని చెప్పేసి మేము దర్శనానికెళ్ళాం. కానీ చాలా వేడిగా ఉంది. ఎందుకంటే మనకు పక్కనే బీచ్ ఉంటుంది కదా! సో, మేము లోపలికెళ్ళాము. నేనైతే సీక్రెట్‌గా వీడియోస్ తీయడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే అక్కడ తీయొచ్చో లేదో మనకు తెలీదు కాబట్టి. సో, అక్కడైతే మాకు పెద్ద లైన్ ఏం లేదు. కానీ జనాలు మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారు. అండ్ మన టెంపుల్ మొత్తం అయితే దీపాలతో నింపేశారబ్బా! లైటింగ్స్, దీపాలు అసలు చూడ్డానికే చాలా బాగా అనిపించింది నాకైతే. కార్తీక మాసంలో ఉన్న గొప్పతనం ఇది అని అనిపిస్తది. ఎందుకంటే కార్తీక మాసం ఈజ్ అబౌట్ కంప్లీట్‌లీ లైట్స్ కదా! సో, చూసారు కదా వెనకాల గోపురం కనిపించింది ఇందాక. ఆ గోపురం అంతా కూడా లైట్స్ లేదు. అది కూడా లైట్ ఉండుంటే ఇంకా అల్టిమేట్ ఉండేదని నాకు అనిపించింది. ఇది కార్తీక పౌర్ణమి నెక్స్ట్ డే అనమాట. సో, లోపలంతా కూడా సేమ్ అదే వైబ్స్‌లో ఉన్నాయి. చాలా స్పిరిచువల్ వైబ్స్ వచ్చాయి లోపల ఉన్నంతసేపు. సో, లోపల దర్శనం చేసుకొని బయట మనకి శివ స్టాచ్యూ కూడా ఉంటుంది కదా! అక్కడికి స్టార్ట్ అయ్యాము. సో, మనకి డే వ్యూలో ఇలా ఉంటదనమాట. నేను గూగుల్‌లోంచి డౌన్లోడ్ చేసి పెట్టాను. ఎందుకంటే మేము మార్నింగ్ వ్యూ చూడలేదు కాబట్టి. సో, ఏదైతే మనకి శివ స్టాచ్యూ అండ్ గోపురం ఉంటుందో అంటే లాంగ్ షాట్‌లో అట్లుంది మొత్తం ఇట్లా బీచ్ సైడ్ నుంచి లాంగ్ షాట్‌లో అట్లా కనిపిస్తది. మార్నింగ్ విజిట్ చేస్తే ఏంటంటే ఇంకా క్లియర్‌గా మొత్తం చూసేలా ఉంటది. మాకు మళ్ళీ రావడం అవ్వదు. సో, ఇంకా నైట్‌లోనే దర్శనం చేసేసుకున్నాం అనమాట. ఇంక ఈ డేకి మేము ఫినిష్ చేయాల్సిన ప్లేసెస్ అన్నీ ఫినిష్ చేసేసాము. ఇంకా స్టేకి వెళ్ళిపోవడమే. దారిలో మేము డిన్నర్ చేసాము. సో, ఇదేదో ఢాబాలా ఉంది. ఇక్కడ మాలాగే చాలామంది లైక్ టెంపోస్ అయితే చాలా ఉన్నాయి. చాలామంది టూర్‌కి వెళ్ళేవాళ్ళు. అసలు గోకర్ణ మొత్తం ఇవే వ్యాన్స్ కనబడతాయి మనకు కంప్లీట్‌గా. అండ్ ఇంకా నెక్స్ట్ డే ప్లాన్ వచ్చేసి మనం గోకర్ణ వెళ్ళేది ఉంది. అందుకోసం అని చెప్పి గోకర్ణ వెళ్ళే దారిలోనే మనకి స్టే ఉంటదనమాట కుంట అనే ప్లేస్‌లో. అక్కడికెళ్ళాక మాకు ఇండివిడ్యువల్ కాటేజెస్ ఇచ్చారు ఫ్యామిలీ వైస్. సో, రాత్రంతా చీకటిగా ఉంది. ఇంకా డైరెక్ట్ అందరూ పడుకుని పోయారు. డిన్నర్ కూడా చేసేసారు కాబట్టి. ఇంకా మార్నింగ్ లేసేసరికి పక్కనే బీచ్ అనమాట. అంటే బీచ్ సైడ్ స్టే అనమాట ఇది. సో, రాత్రి మనకి అంత టైం ఉండదు. అంత చీకటిగా ఉంటది కాబట్టి రాత్రి మేము ఎవరు అంత గమనించలేదు. కానీ మార్నింగ్ లేచాక మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎందుకంటే మార్నింగ్ సన్‌రైజ్ టైంకి ఇంకా 6:00 అనుకుంటా. 6 తర్వాత కొంచెం తెల్లారింది. ఆ టైంకి అయితే వ్యూ చూస్తే అద్దిరిపోయింది. ఇక్కడ డార్క్‌గా మొత్తం బ్లాక్‌గా కనిపిస్తుంది చూడండి శాండ్. యాక్చువల్లీ నైట్ ఫ్లో అంతా ఇంత ముందుకుండింది. మార్నింగ్ అంతా ఇంకా అంత చివరికి వెళ్ళిపోయిందనమాట వాటర్. ఇంకా మార్నింగ్ అందరు లేసి ఫ్రెష్ అయిపోయాం 7:00 వరకు. మా కాటేజెస్ ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి. అంటే మేము వెళ్ళిన ట్రిప్ ప్యాకేజ్‌లో ఇంక్లూడ్ అయిన ఈ కాటేజెస్ అనమాట. సో, బానే అనిపించింది. అంటే మనకి ట్రిప్పు మనం లైక్ ట్రావెల్ చేసేటప్పుడు మనకి నిద్రపోవడానికి మాత్రమే టైం దొరుకుతది. ఎక్కడైనా అంతే. ఈ కాటేజెస్ అవి ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికి, ఎక్స్‌ప్లోర్ చేయడానికి అంత టైం ఉండదు. మనం అలసిపోతాం రోజంతా ట్రావెల్ చేసి. కానీ మార్నింగ్ లేచిన వెంటనే అట్లా ఈ కాటేజెస్, ఆ కిందంతా శాండ్. నేను మా మమ్మీని అడిగా, "మమ్మీ రాత్రి అయిన వెంటనే ఇట్లా వాటర్ వచ్చేస్తే అంటే రాత్రి వాటర్ వచ్చేసి మార్నింగ్ నీవు డోర్ తెరిచినట్టు మొత్తం వాటర్ ఉంటే ఏం చేస్తావు? లైక్ సముద్రం ఇక్కడ దాకా వచ్చేస్తే ఏం చేస్తావు?" అని అడిగినా అనమాట మా మమ్మీని. నిజంగా అట్లనే అనిపించింది. మేము నైట్ వచ్చినప్పుడు కంప్లీట్ చీకటి ఉండే అనమాట. ఈ పాత్ అంతా కూడా అస్సలు చూడలేదు. సో, మార్నింగ్ లేచిన తర్వాత అట్లా స్లోగా సన్‌రైజ్ అవుతుంది. ఆ టైంకి వ్యూ అంతా చూసినాము. సో, ఇదంతా చూసారా లైక్ బ్యాక్ వాటర్స్‌లా ఉందన్నమాట కంప్లీట్‌గా. లైక్ ఫిషింగ్ నెట్స్, లైక్ ఫిషింగ్ బోట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇదంతా రాత్రి అంటే వచ్చింది గుర్తుంది. ఒక సన్న రోడ్లో వచ్చాం. ఇటు సైడ్ వాటర్ ఉందని తెలుసు కానీ ఇంత వాటర్ ఇక్కడ దాకా ఉందని అయితే తెలీదు. అందరు మ్యాక్సిమం అలసిపోయి పడుకొని ఉన్నారనమాట. ఈ ప్లేస్ అంతా చూడలేదు. అండ్ నేను వీడియో తీయడానికి కూడా నాకు వీడియోలో ఏమీ క్యాప్చర్ అవ్వదు. సో, అందుకని నేను మార్నింగ్ మీకు తీసి చూపిస్తున్నాను. సో, చెప్పాను కదా నెక్స్ట్ మన ఈరోజు డెస్టినేషన్ వచ్చేసి గోకర్ణ అనమాట. సో, గోకర్ణలో ఫేమస్ టెంపుల్ అయిన మహాబలేశ్వర్ టెంపుల్ అండ్ అక్కడ ఉన్న బీచెస్ మనం చూడడానికి వెళ్తున్నాము. సో, ఇక్కడ ఈ పాత్లో చూసారు కదా ఫీల్డ్స్ లా ఉన్నాయి. ఇది ఏంటంటే మనకు సముద్రం నీరు ఇక్కడ ఉప్పు తయారు చేస్తారంట. లైక్ గోకర్ణ ఎంటర్ అయిన తర్వాత మనకి ఈ ఫీల్డ్స్ కనిపిస్తాయి. ఫైనల్లీ కొంచెం జర్నీ చేసిన తర్వాత మనం గోకర్ణ ఎంటర్ అయిపోతాం. గోకర్ణలో
పక్కాగా మనం మహాబలేశ్వర్ టెంపుల్కి వెళ్ళాలంటే కంప్లీట్ ట్రెడిషనల్ అవుట్ఫిట్లోనే వెళ్ళాలి. బాయ్స్ అయితే పక్కా పంచ కట్టుకోవాలి అండ్ గర్ల్స్ అయితే లైక్ చుడిదార్ శారీస్ అలాంటి బట్టలే వేసుకోవాలన్నమాట. బాయ్స్ అయితే పక్కా మ్యాండేటరీ. అక్కడ బయట మనకి ఈ లుంగి ఇవన్నీ కూడా అమ్ముతారు, మనం కొనుక్కోవచ్చు. లైక్ ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ కల్చర్స్ లాగా ఉంటాయన్నమాట. మనకి వెస్ట్రన్ కల్చర్ లైక్ బీచెస్లో మొత్తం మనం ఎలాంటి అవుట్ఫిట్స్ అయినా వేసుకోవచ్చు, బట్ టెంపుల్లోకి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ట్రెడిషనల్ వేరే వేసుకోవాలి. ఇంకా మేము దర్శనానికి లోపలికి ఎంటర్ అయిపోయాం. లోపలైతే చాలా పెద్ద లైన్ ఉందన్నమాట. చాలా టర్న్స్ చాలా ఉన్నాయి. మేము దగ్గర 1 hour మేము లైన్లోనే వెయిట్ చేసాము. ఇదేంటంటే మనం కార్తీక పౌర్ణమి రోజు దర్శనము బయట నుంచే దర్శనం చేసేసుకున్నాము. ఇక్కడ ఏంటంటే స్పర్శ దర్శనం అవుతుంది అనమాట. మనం లోపలికి వెళ్ళి లింగాన్ని టచ్ చేసి మనం దర్శనం చేసుకోవచ్చు. సో దానికోసం ఈ వెయిటింగ్ తప్పదు. అండ్ పక్కనే నంది మండపంలో పెద్ద నంది కూడా మనం చూడొచ్చు. యాక్చువల్గా మేము అడిగామన్నమాట, అంటే పెద్ద లైన్ ఉంది కదా, స్పెషల్ దర్శనం టికెట్స్ ఏమైనా ఉంటాయా అని అడిగాము. అలా ఏముండవు, అందరు ఒకటే లైన్లో వెళ్ళాలన్నారు. అందుకే చాలాసేపు పట్టింది మాకు. అండ్ ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా మంచిగా ఉంటుంది అనమాట. లైక్ మన ఆంధ్ర సైడ్ ఉన్న టెంపుల్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో చాలాసేపు లైన్లో వెయిట్ చేసిన తర్వాత దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత మా మమ్మీ మళ్ళీ దీపం పెట్టేసుకున్నారు. మా మమ్మీ అయితే ఇవన్నీ కూడా హైదరాబాద్ నుంచి కొని మొత్తం ఇక్కడి నుంచే తీసుకొని వెళ్ళిందనమాట గోకర్ణకి. సో ఇంకా దర్శనం అయిపోయింది. మేము అక్కడి నుంచి మళ్ళీ వాక్ చేసుకుంటూ వెళ్ళి మార్నింగ్ టిఫిన్ చేసాము. ఇక్కడ మహాలక్ష్మి రెస్టారెంట్ అని ఉంది. ఇంకా దర్శనం అయిపోయాక ఇక్కడ ఫుడ్ తినమని చెప్పారు, లైక్ టిఫిన్స్. సో మేము వెళ్ళి కొన్ని ఆర్డర్ చేసాము. పూరి ఒకటి బాగుంది, ఇడ్లీ అంత బాగాలేదు, చాయ్ కూడా పెద్ద ఏం బాగాలేదు. బట్ స్టిల్ అక్కడ మనకి ఇవే దొరుకుతాయి, ఇవే తినాలి. ఇది ఒక రెస్టారెంట్ ఉంది, దీని పక్కన సంతృప్తి అని ఒక రెస్టారెంట్ ఉంది. అంటే మేము Day 1 నైట్ చేసాము అక్కడ, అది కూడా చూపిస్తాను. సో ఇక్కడైతే మ్యాక్సిమమ్ లైక్ ఫారినర్స్ అయితే చాలామంది ఉంటారు. అండ్ ఇక్కడ వ్యూ కూడా బాగుంది. దీని కింద రూమ్స్ కూడా ఉన్నాయి, కావాలంటే మీరు ఈసారి వెళ్ళినప్పుడు ఒకసారి కనుక్కోండి. అక్కడ నుంచి వ్యూ బాగుందన్నమాట, బీచ్ వ్యూ కనిపిస్తుంది. సో ఇక్కడ షాపింగ్ కూడా చేయొచ్చు, కానీ చాలా ఎక్కువ కాస్ట్ చెప్తారు అబ్బా ఇక్కడ. మనం అన్నెసరీగా అంటే అక్కడ బట్టలు వేసుకోవాలి అని ఆ ఫీల్తో కొనుక్కోవడం తప్ప అవి అంత వర్త్ కాదు ఆ బట్టలు. మీకు కావాలంటే కొనుక్కోవచ్చు, లేదంటే లేదు. గోవాలో ఎలా ఉంటుంది అలానే, కానీ ఇక్కడ ప్రైజింగ్ ఇంకా ఎక్కువ ఉందన్నమాట. ఇంకా సరే అని చెప్పి మేమేం షాపింగ్ చేయలేదు. సో ఇగో ఈ రెస్టారెంట్ పక్కన ఉంటుంది. ఇక్కడ మేము ఫస్ట్ డే నైట్ అంటే కార్తీక పౌర్ణమి నైట్ ఇక్కడ మేము భోంచేసాము. ఆ రోజు నైట్ నేను వీడియో తీయలేదు, అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఇగోండి డ్రెస్సెస్ మొత్తం. నేను ఒక సన్ గ్లాసెస్ కొనుక్కున్నాను 100 రూపాయలవి, అవే పెట్టుకొని ఫోటోలు దిగిన తర్వాత. సో దీని తర్వాత ఏంటంటే చూసారా, పక్కనే మనం అక్కడి నుంచి ఒక 800 మీటర్స్ 500 మీటర్స్ ముందుకు వస్తే మనకి ఇక్కడ మొత్తం గోకర్ణ బీచ్ కనిపిస్తుంది. ఇక్కడ మనం వెళ్ళొచ్చు, కానీ మేము వేరే బీచ్కి వెళ్ళాలనుకున్నాము. సో మేము ఆ బీచ్ విజిట్ చేయలేదు, వెంటనే డ్రెస్ చేంజ్ చేసేసాము. అంటే మనం గుడికి ట్రెడిషనల్ అవుట్ఫిట్లో వెళ్ళాం కదా, మరి బీచ్కి వెళ్ళాలంటే వెస్ట్రన్ వేర్ వేసుకోవాలి కదా. సో అందరూ వెంటనే డ్రెస్సెస్ చేంజ్ చేసుకున్నాము. అక్కడ గోకర్ణ టెంపుల్ పార్కింగ్ దగ్గర బాత్రూమ్స్ లా ఉంటాయి, చేంజింగ్ రూమ్స్, అక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చూపిస్తున్న లొకేషన్ మొత్తం వచ్చేసి ఓం బీచ్ అనమాట. గోకర్ణలో వన్ ఆఫ్ ద ఫేమస్ బీచ్. సో దాని ఎంట్రీ ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ హెయిర్కి ఇట్లా అల్లించుకుంటారు కదా, దారాలు పెట్టి, సో అట్లా అల్లించుకుంటున్నారనమాట. నాది ఆల్రెడీ పెద్ద చిక్కులు జుట్టు, మళ్ళీ నేను దాన్ని అల్లించుకున్నాను అనుకో ఇంకా సావాలని చెప్పి నేను అల్లించుకోలేదు, ఎస్కేప్ అయిపోయాను. సో ఇలా ఎండలోంచి కిందకి అలా దిక్కుంటే వెళ్తే మనకు వ్యూ కనిపిస్తుంది. ఇగో ఇది నేను చాలా కష్టపడి తీస్తున్నాను, షేక్ అయిపోతుంది. మధ్యలో ఏంటంటే ఫ్రూట్స్ కూడా అమ్ముతూ ఉంటారు. సో మధ్యలో ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ వ్యూ వచ్చింది. సో ఇదన్నమాట, ఇది మ్యాటరు. సో ఈ మ్యాటర్లోకి మనం ఇప్పుడు దిగాలి. కిందకి వెళ్ళిన తర్వాత మా ట్రిప్ మెంబర్ అయిన స్నేహిత కూడా మంచిగా అలా అల్లించుకుంది. తను చాలా సాఫ్ట్ హెయిర్ అనమాట. అక్కడ కూడా నేను మోటివేట్ అవ్వలేదు, అక్కడ కూడా నేను సరే వెళ్ళిపోదాం, ఇదంతా మన వల్ల అవ్వే పని కాదని చెప్పేసి వెళ్ళిపోయినా. యాక్చువల్లీ మేము వచ్చిన బీచ్ ఏంటంటే ఇది ఓం బీచ్ అనమాట. ఈ గోకర్ణ అనే ఏరియాలో మనకి మొత్తం కోస్టల్ లైన్లో ఒక 5-6 ఫేమస్ బీచెస్ ఉంటాయన్నమాట. అందులో వన్ ఆఫ్ ద బీచ్. అక్కడ ఒక కెఫే కూడా ఉంటుంది, ఇదే నమస్తే కెఫే. సో ఈ ఏరియాలో ఇది ఒకటే ఉంటుంది. అండ్ కొన్ని మనకి బీచ్లో స్టాల్స్ ఉంటాయి అనమాట. మనకి ఫ్రూట్స్ అవి తినడానికి బీచ్ సైడ్ దొరుకుతాయి కదా, అలాంటివి తినడానికి ఉంటాయి. సో ఈ బీచ్కి వచ్చాము, ఎందుకంటే ఇక్కడ కొంచెం ప్రైవేట్గా ఉంటుంది, చిన్నగా ఉంటుంది బీచ్, బాగుంటుంది అనమాట. స్పెషల్ గా అనిపిస్తుంది. పెద్ద లాంగ్ కోస్టల్ లైన్ ఉండకుండా ఐలాండ్ మధ్యలో బీచ్ లాగా ఉంటుంది అనమాట కొంచెం. సో ఇలా లోకల్ ఫుడ్ స్టాల్స్లా ఉన్నాయి, ఇవి కూడా కాస్ట్ ఎక్కువే ఉంటాయి, బట్ ఓకే ఫైన్,
అక్కడ తినడానికి టైంపాస్కి. యాక్చువల్గా మా వాళ్ళందరూ అంటే మా ట్రిప్ మెంబర్స్ అందరూ కూడా ఇక సముద్రంలో దిగడానికి వెళ్ళారు అక్కడ స్నానం చేయడానికి. నేను వెళ్ళాలనుకోలేదు, ఎందుకంటే అక్కడ పెద్దగా చేంజింగ్ రూమ్స్ లేవు. ఇప్పుడు మనం ఆ సముద్రం వాటర్లో స్నానం చేసామనుకోండి, ఆ వేడికి చాలా ఇరిటేటింగ్ ఉంటుంది, సాల్ట్ వాటర్ కదా. మళ్ళీ ఫ్రెష్గా బాత్రూంలో స్నానం చేస్తే కానీ ఆ చిరాకు పోదనమాట. అంటే నాకు అలా అనిపించి నేను దిగలేదు. అందరు దిగారు, మొత్తం అందరు దిగి అందరు తడిచారు. పాపం అక్కడ ఇక్కడ అడ్జస్ట్ అయ్యి కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. కానీ వన్ థింగ్ ఏంటంటే అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఏమీ లేదబ్బా. సో అదొకటి ఆలోచించుకొని చేసుకోవాలో వద్దా మీరే డిసైడ్ అవ్వండి. ఆ తడి బట్టలతో ఉంటారా? ఎందుకంటే మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ టైము, బాగా విసుగ్గా ఉంటుందని నేను రిస్క్ తీసుకోవాలనుకోలేదన్నమాట. ఇంకా 1.5 hour దాకా ఇంకా అక్కడే ఉన్నాము. లంచ్ కూడా నమస్తే కెఫేలో చేసేసామన్నమాట. చేసేసాక ఈ ఫోటోషూట్లు అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లొకేషన్కి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడి నుంచి మేము నెక్స్ట్ వెళ్ళేది ఏంటంటే డండేలి అనమాట. అది కంప్లీట్గా దట్టమైన అడవిలో ఉంటుంది. సో చాలా జర్నీ చేయాలి. దగ్గర దగ్గర మేము ఒక 3.5 hours వరకు, అంటే చీకటి అయ్యే వరకు ఇంకా ట్రావెల్ చేస్తూనే ఉన్నాం. చూసారు కదా మనం గోకర్ణలో అక్కడ తీసిన ట్రావెల్ వీడియోకి ఇక్కడ వీడియోస్కి ఆ లొకేషన్కి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా. కంప్లీట్ జంగిలే ఉంటుంది. సో మధ్యలో 2-3 చోట్ల ఆగాము చాయ్ తాగుదామని. అండ్ మా దాంట్లో బర్త్డేస్ ఉన్నాయన్నమాట ఇద్దరివి మా ట్రిప్ మెంబర్స్లో. సో వాళ్ళ కోసం కేక్స్ కూడా కొనుక్కున్నాము. దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంకా నైట్ అంతా అందరూ ఫుల్ ఇక డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయారనమాట. ఇక స్లీప్లోకి వెళ్ళిపోయారు. ఇక డ్రైవర్ అన్న తీసుకుపోతా ఉన్నాడు. మొత్తానికి మా రిసార్ట్ వచ్చేసింది. ఇక ఆ వ్యాన్లో లగేజ్ పెట్టుడు, లగేజ్ తీసుడు, లగేజ్ పెట్టుడు, లగేజ్ తీసుడు, ఇదే పని అయిపోతుంది మాకు. వచ్చిన తర్వాత ఒక రిసార్ట్, కానీ అక్కడైతే మాకు చాలా చల్లగా ఉంది. ఈ 2 days ముందు 2 days మాకు అంత చలి లేదు, ఎందుకంటే మనం అంతా ఉన్నది బీచ్ సైడ్ కదా. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఫుల్ చలేసేసింది అనమాట. అండ్ డండేలి వచ్చాక ఇప్పుడు ఈరోజు నైట్ డిన్నర్, నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈ 3 meals ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ అనమాట. ఇప్పటిదాకా మనం బయట తిన్నాం కదా 2 days, అవన్నీ మన ఓన్ ఎక్స్పెన్సెస్. సో ఈ 3 meals ఇందులో ఇంక్లూడెడ్. ఇంకా అక్కడ డిన్నర్ చేసేసిన తర్వాత మనకు అక్కడ బోర్డ్ గేమ్స్ అవి ఉంటాయి, ఇంట్రెస్ట్ ఉంటే ఆడుకోవచ్చు. అండ్ మేము అట్లా వాక్ తీసుకొని మా టీం మెంబర్స్లో ఒకరి బర్త్డే ఉంది ఈరోజు, నెక్స్ట్ ఇంకొకరిది ఉంది. సో వాళ్ళ బర్త్డే ఈరోజు ఒకరిది, వాళ్ళ కేక్ అది కొన్నారనమాట. సో అట్లా కొంతసేపు టైం స్పెండ్ చేశాము. వన్స్ ఆ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా రిసార్ట్ ఎట్లుంది, నైట్ వ్యూ అటు ఇటు పోయి చూసినాము. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అసలు దిగడానికి కూడా అంటే చాలా చల్లగా ఉందన్నమాట. మనకు అదంత అందంగా ఉండే అబ్బా దిగి ఆడదాము అన్న థాటే రావట్లేదు, అంత చలేసేస్తుంది. ఇంకా అలా కొంచెంసేపు టైం స్పెండ్ చేసేపాటికి బాండ్ ఫైర్ కూడా వేశారు. మ్యూజిక్ కావాలంటే మేము పెట్టుకోవచ్చు, మేము ఎవరు పెట్టుకోలేదు. కొంచెంసేపు చలి కాచుకొని అలా టైంపాస్ చేసాము. అండ్ నెక్స్ట్ డే ఏం చేస్తాము ఏంటి అని చెప్పి మా ట్రిప్ లీడ్ వచ్చి కొంచెం చెప్పాడనమాట. నెక్స్ట్ డే ఏం జరుగుతుంది ఏంటి మొత్తం వివరించారు. అట్లా కొంతసేపు అందరూ మాట్లాడుకొని కొన్ని స్టోరీస్ షేర్ చేసుకొని ఇంకెవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయామన్నమాట పడుకోవడానికి. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగే లేసి మళ్ళీ ఫ్రెష్ అవ్వాలి, తొందరగా స్టార్ట్ అవ్వాలి. ఇవి మాకు ఇచ్చిన స్టేస్. ఇవి కొంచెం షేరింగ్ బేసిన్ మీద ఇచ్చారు. వీటిని కమాండోస్ ఏదో అంటారు. ఎదురుబదురుగానే ఉన్నాయి. వాష్రూమ్స్ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్స్ ఉంటాయి, గర్ల్స్కి సెపరేట్, బాయ్స్కి సెపరేట్. సో లోపల ఎలా ఉందో చూపిస్తాను చూడండి. 5 sharing అండ్ 10 sharing ఉంది. సో కొంతమంది ఫ్యామిలీస్ కలిసి వచ్చారు, వాళ్ళకి 10 sharing ఇచ్చేసారు. మాకు 2 ఫ్యామిలీస్ చొప్పున ఇట్లా 5 sharing ఇచ్చారు. సో మేము ఇక్కడ నైట్ ఇంకా ఇక్కడే పడుకున్నాం అనమాట. అండ్ ఇంకా మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసాము. కొన్ని ఐటమ్స్, ఒక 2-3 items అట్లా ఇచ్చారు మార్నింగ్ పూట తినేవి. సో ఆ బుడ్డోడు చూడండి నాకు వద్దు అని చెప్పి ఎట్లా చెప్తున్నాడు. ఇంకా నైట్ వ్యూలో ఏం కనిపించలేదు కదా రిసార్ట్ అని చెప్పేసి ఇంకా మార్నింగ్ లేచి ఒక రౌండ్ వేస్తాను అనమాట. ఎలా ఉంది ఏంటి మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో తీసాను మొత్తం పార్ట్స్. ఇంకా అందరు మార్నింగ్ లేచి ఒక్కొక్కరుగా బ్రేక్ఫాస్ట్ చేసి మొత్తం అందరు రెడీ అయిపోయాం వెళ్ళడానికి. సో ఇప్పుడు మనము డండేలిలో చేసేవి ఏంటంటే వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి. అవి మేము ఫస్ట్ బ్యాచే వెళ్ళిపోదామని చెప్పేసి, అంటే కొంచెంసేపు అయిన తర్వాత ఎక్కువ మంది వచ్చేస్తారు అని చెప్పేసి ఫస్ట్ బ్యాచే వెళ్ళిపోదామని తెల్లారే స్టార్ట్ అయిపోయాము మేము. ఆ ఎర్లీ మార్నింగ్ అలా జంగుల్లో వెళ్తుంటే ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగుంది. మొత్తానికి అయితే ఒక బస్సు కనిపించింది, ఇక్కడ కూడా బస్సెస్ వెళ్తాయా అన్నట్టు అనిపించింది. అంటే అంత జంగిల్ అనమాట. కంప్లీట్గా రిసార్ట్స్ లోపల మొత్తం కంప్లీట్గా రిసార్ట్స్ అనమాట. జంగిల్ స్టే అలా ఉంటాయి కదా, సో అలాంటి వాటి కోసం మొత్తానికి ఒక 30 minutes 40 minutes అట్లా ట్రావెల్ చేసిన తర్వాత మనం వాటర్ యాక్టివిటీస్కి వచ్చాము. యాక్చువల్గా ఇక్కడ వేరే వేరే కంపెనీస్ వాళ్ళు ఉంటాయి. సో మన ట్రిప్ వాళ్ళు ఏ కంపెనీ వాళ్ళతో లైక్ టైఅప్ అయి ఉన్నారు, సో అక్కడికి మనల్ని తీసుకెళ్తారనమాట. మేము ట్రావెల్ చేసిన టీంలో దగ్గర దగ్గర ఒక 4 kids దాకా ఉన్నారనమాట. అందరు చిన్న చిన్న పిల్లలే, లైక్ ఊరుకులాట చేసే పిల్లలు అనమాట మొత్తము. సో వీళ్ళని ఎవరు చూసుకుంటారు అనేది ఇప్పుడు పెద్ద టాస్క్, ఎందుకంటే కిడ్స్ ఆర్ నాట్ అలౌడ్ కదా మన వాటర్ యాక్టివిటీస్లో. మా మమ్మీ చూడండి ఆ ఫీల్ని అట్లా ఎంజాయ్ చేస్తుంది అనమాట వ్యూని. సో ఈ అక్క బర్త్డే అనమాట ఈరోజు. ఆ బుడ్డగాడు ఉన్నాడు కదా, వాడి చేత వాళ్ళ ఫాదర్ ఒక చిన్న ఫ్లవర్ బొక్క చేపించి విషెస్ చెప్పమన్నారు.
సర్ప్రైజా రెడీయా ఇదిగో ఇచ్చి రెడీయా కళ్ళు తెరవనా హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ. అలా చిన్న వీడియో బయట చేసా క్యూట్ అనిపించి. సో మేము వెళ్ళేసరికి ఏంటంటే ఇంకా షాప్ ఓపెన్ చేయలేదు, లైక్ ఎవరు లేరనమాట. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము, అప్పుడు ఇంకొచ్చి బోటింగ్కి తీసుకెళ్లారు మమ్మల్ని. ఇంకా ఆయన ఒక్కొక్కరికి ఒక్క స్టిక్ ఇచ్చేసి నడిపేయండి అని అన్నాడు అనమాట. నేనైతే నడపలేదు, ఎందుకంటే అక్కడ 6 మెంబర్స్ కూర్చునేది. సో నేను ఆపోజిట్లో కూర్చొని వీడియో తీస్తున్నాను, ఆయన మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. సో లాస్ట్ డే మనం దండేలికి వచ్చాం కదా వాటర్ యాక్టివిటీస్. ఈ ట్రిప్ ప్యాకేజ్లో మనకి 3 యాక్టివిటీస్ ఇంక్లూడెడ్ అనమాట. బోటింగ్, కయాకింగ్, జార్బింగ్. వీటికి మనం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ఇవి ప్యాకేజ్లోనే ఇంక్లూడెడ్. ఇంకా రిమైనింగ్ ఏమున్నా కూడా మనం పే చేసి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మేము ఒక 30 minutes అనుకుంటా. అతను ఏంటంటే లైక్ డబ్బులు ఇస్తే గోప్రోలో మీకు వీడియో తీస్తాను అది ఇది అని చెప్పాడు. వద్దులే మనం ఐఫోన్లో తీసుకుందాం అని చెప్పేసి మేము వద్దన్నాము. అంటే మనం డబ్బులు ఇచ్చామనుకోండి ఇంకొన్ని యాక్టివిటీస్ బాగా చేయిస్తాడనమాట. ఇట్లా చేయండి, అట్లా చేయండి, ఇట్లా ఫోటో అంటే పోజ్ ఇట్లా ఇవ్వండి, అట్లా ఇవ్వండి అని. మనం డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, ఆ తూతూ మంత్రంలాగా మనం బోటింగ్ చేయించేస్తారనమాట. సో అక్కడ ఛార్జెస్ తీసుకునేది ఏంటంటే జిప్ లైన్ ఒకటి అండ్ రివర్ రాఫ్టింగ్ లేదు, ఎందుకంటే డ్యామ్ గేట్స్ ఎత్తాలంటే అప్పుడే ఫ్లో ఉంటుందంటే అప్పుడే రాఫ్టింగ్ చేయగలుగుతామని అది అసలు లేదన్నారు. జిప్ లైన్ ఏమో అది ఖరాబ్ అయింది, అది కూడా లేదన్నారు. ఇంకేమున్నాయో అవే చేసామన్నమాట. ఫస్ట్ మనం బోటింగ్ చేసేసుకున్నాము, తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కయాకింగ్, జార్బింగ్ చేశారు. జార్బింగ్ అంటే ఏంటంటే ఇట్లా మనకి ఇట్లా బెలూన్లా ఉంటుంది, అది పెట్టి ఉరకాలన్నమాట. ఇక ఎలక ఉరుకుతుంది చూడు, ఎలకని ఒక బోన్లో పెడితే ఇట్ట ఉరుకుతుంది చూడు, అట్ట మనం ఉరుకుతూ ఉండాలి. ఆయన బకెట్ తీసుకొని ఇట్లా వాటర్ కొడతా ఉంటాడు అనమాట ముఖం మీద. ఇందులో అయితే అసలు ఫుల్ ఎనర్జీ అయిపోయింది. ఆయన వాటర్ కొడతానే ఉన్నాడు, ఉరకండి అంటాడు. అంటే మనం స్టిల్గా ఇట్లా నించోడానికి ఉండదు అనమాట, పడిపోతూ ఉంటాం అనమాట. ఇద్దరేసి చెప్పున ఎక్కేసి అట్లా కొంతసేపు అందులో కూడా ఆడుకున్నాము. దాని తర్వాత ఇంకా దిగుతాము మేము అని చెప్పేసి ఇక చాలామంది 1 by 1 వెళ్తూ ఉన్నారు వాటర్లో. అంటే మామూలుగా దిగొద్దు, లైఫ్ జాకెట్స్ వేసుకోమంటే ఇంకా లైఫ్ జాకెట్స్ వేసుకొని దిగాము. నాకు స్విమ్మింగ్ రాదనమాట, బట్ ఆ లైఫ్ జాకెట్ వేసుకోవడం వల్ల అలా గాల్లో తేలుతూ ఉన్నాను. ఇంకా యాక్చువల్లీ జార్బింగ్ కంటే ముందు ఈ కయాకింగ్ కూడా చేసాము, 2 people అనమాట. సో ఈ కయాకింగ్ 2-3 చోట్ల చేసాము ఆల్రెడీ. అనంతగిరి హిల్స్లో చేసాము ఒక 2 times. సో కయాకింగ్ అక్కడక్కడే చేసేసాము. ఈ స్విమ్మింగ్ ఒకటి రాదు కదా, చిన్న టెన్షన్ అనమాట. ఇంకా 3 యాక్టివిటీస్ చేసిన తర్వాత ఏమన్నారంటే పక్కనే ఇంకో ప్లేస్ ఉంది, అక్కడ జాయింట్ స్వింగ్ అండ్ సైక్లింగ్ లైక్ రోప్ సైక్లింగ్ ఉంటాయి కదా, అవి ఉంటాయి, వెళ్దామా, ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు. ఓకే ఇంట్రెస్ట్ ఉంది అని అన్నారు చాలామంది. ఇంకా అక్కడ పక్కనే ఇంకొక రిసార్ట్ టైప్లో ఉంది, ఆ రిసార్ట్లో కూడా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కొంతమంది జాయింట్ స్వింగ్ చేశారు అండ్ కొంతమంది ఏమో సైక్లింగ్ చేశారు. నాకైతే ఆ 2 యాక్టివిటీస్ ఇంట్రెస్ట్ లేదు, అవి పెయిడే అనమాట. అంటే మనం రివర్ రాఫ్టింగ్ జిప్ లైన్ చేయలేదు కదా, దానికి కంపెన్సేషన్ అనమాట ఇవి. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ పేమెంట్ చేసుకొని మనం చేసుకోవచ్చు. అంతలోగా మా మమ్మీ ఏమో లొకేషన్ చాలా బాగుందని చెప్పి నాకు వీడియోస్ తీయి, ఫొటోస్ తీయి అంటే నేను ఇక్కడ టైం స్పెండ్ చేసి మా మమ్మీకి వచ్చిన ఫోటోషూట్లు, కొన్ని వీడియోస్ తీసిచ్చాను అనమాట. ఆ యాక్టివిటీస్ అయిపోయిన వెంటనే మేము ఇంకా రిసార్ట్కి రిటర్న్ అయిపోయాము. లంచ్ చేస్తాం ఫస్ట్, ఎందుకంటే మేము 2:30 కల్లా స్టార్ట్ అయిపోవాలి ఇక్కడ నుంచి. ఎందుకంటే దండేలి నుంచి హుబ్లీ వెళ్ళడానికి 4 hours టైం పడుతుంది. ఈవినింగ్ 6 o'clockకి మా వాళ్ళల్లో ఫస్ట్ ట్రైన్ ఉంది, దాని తర్వాత 7కి, 7:30కి, తర్వాత 8 o'clockకి ట్రైన్స్ ఉన్నాయి మాకు ఒక్కొక్కరు. అంటే ఒక్కొక్కరు ఒక్కో లొకేషన్ నుంచి వచ్చాం కదా. అండ్ ఈరోజు ఒకరు బర్త్డే ఉంది కదా, నిన్న ఒక బర్త్డే చేశారు, ఇంక ఈరోజు ఒక బర్త్డే చేశారు. వెళ్ళే ముందు గాబరాగా లైక్ మాకు టైం అస్సలు లేదనమాట. ఇంక మొత్తం ఇలా సెటప్ చేసేసి కేక్ కట్ చేపించేసాం. ఇంకా ఫైనల్లీ అక్కడి నుంచి ఒక 4 hours దాకా జర్నీ చేసి ఈవినింగ్ టైంకి ఇక్కడికి వచ్చేసాము. లైక్ 2:30కి స్టార్ట్ అయ్యామని చెప్పాం కదా, ఈవినింగ్ 6 లోపల ఇక్కడ వచ్చేసాము. 3.5 hours అనుకుంటా వచ్చేసి ఇంకా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయాము. మేము మా ట్రైన్ వచ్చేసి నైట్ 8:30కి ఎప్పుడో ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళి ఏసీ వెయిటింగ్ హాల్ తీసేసుకొని ఇంకా ఆడ పోయి కూర్చున్నాం అనమాట. హుబ్లీ స్టేషన్ అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ మేము వచ్చిన ఫస్ట్ డే బ్యాక్ ప్లాట్ఫామ్ నుంచి, అంటే లాస్ట్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వెళ్ళిపోయాం కాబట్టి ఆ రోజు మార్నింగ్ ఇదంతా చూడలేదు. సో ఇంకా మేము రైల్వే స్టేషన్కి ఈరోజు ఇంకా మాకు 2 hours దగ్గర చాలా టైం ఉంది. నేను అట్లా తిరుక్కుంటూ ఏం తినొచ్చు, ఖాళీ ఉండి ఏం చేయొచ్చు అని మొత్తం ఇదంతా ఎక్స్ప్లోర్ చేశాను అనమాట స్టేషన్. అంటే ఆ చుట్టుపక్కల ఉన్న హిస్టారిక్ ప్లేసెస్ అన్నీ కూడా అక్కడ మనకి వాల్స్ మీద మాన్యుమెంట్స్ అన్నీ చెక్కి మంచిగా ప్రజెంట్ చేశారు. ఇక్కడ జనరల్ వెయిటింగ్ హాల్, పెయిడ్ వెయిటింగ్ హాల్ ఉంది. ఇక్కడ ఇంకా పేమెంట్ చేసేసి ఇక్కడ రెస్ట్ తీసుకున్నాము ఒక 2 hours అట్లా. ఇంకా టైం స్పెండ్ చేసి ట్రైన్ వచ్చే టైంకి వెళ్ళినాం. వెయిటింగ్ హాల్ అయితే మంచిగా ఉంది.
ఇంక ఇలా అయ్యిందండి మా గోకర్ణ ట్రిప్. ఇవన్నీ ప్లేసెస్ కొన్నేమో ఓన్గా వెళ్ళాము ఫస్ట్ డే, తర్వాత ట్రిప్ ప్యాకేజ్లో వెళ్ళాము. ఇది కాచిగూడ వరకు వెళ్తుంది అనుకుంటా. మేము లింగంపల్లిలో దిగిపోయాము ఎందుకంటే మా ప్లేస్కి దగ్గర కాబట్టి. ఈ ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ వీడియోస్లో మొత్తం డీటెయిల్స్ అయితే షేర్ చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను, కావాలంటే DM చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. అంతవరకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.